నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 14వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో హస్త నక్షత్రం 4వ పాదం మీద, తదుపరి చిత్తా నక్షత్రం 3 పదాల మీద కూడా సంచరించడం జరుగుతుంది. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు ఈరోజు అని చెప్పచ్చు. దుర్గామాతని పూజించండి. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చుల్లో అదుపు ఉంచాలి. ఇక ప్రతి శనివారం కూడా పూజలు శుభకరంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో సఖ్యత ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవండి. ఇక ప్రయాణాలలో కనుక కర్కాటక రాశి వారికి ప్రయాణాలు, ఆరోగ్యంపై శ్రద్ధ, చంద్రునికి ఆరోగ్యం సమర్పించడం, ఈ విధమైన ఫలితాలు ఈరోజు ఫోకస్ పెట్టండి. ఇక సింహరాశి. సింహరాశి వారికి ధనలాభాలు ఉన్న గౌరవం పెరుగుతుంది. శివారాధన చేయండి, ఇంకా బాగుంటుంది. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి శ్రమకు గుర్తింపు, ఉద్యోగంలో పురోగతి, ఆంజనేయ చాలీసా చదవండి వీరు ఈరోజు, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తులారాశి. ఇక బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి ఈరోజు అనేది ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి వ్యాపార లాభాలు, పెట్టుబడులు వీటన్నిటికీ కూడా ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఈరోజు అనేది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొంతమందికి, నిరుద్యోగులకి. గురువారం పసుపు వస్త్రాలు ధరించండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా మానసిక ఒత్తిడి, ఖర్చులు, నలుగురితో కలిసి ఉండటం అనేది ఈరోజు మీరు చేయాల్సిన పని. ఈ విషయాల మీద ఎక్కువగా ధ్యాస పెట్టి శ్రద్ధ తీసుకోండి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్నందువలన పనిపై శ్రద్ధ, గణపతి ఆరాధన చేయండి. వాహన ప్రమాదాలకు జాగ్రత్త ఉండండి. ఇక మీనరాశి. అనారోగ్యం, ప్రయాణాలలో కూడా వీరు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. శివలింగానికి అభిషేకం చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇవే మీకు జరుగుతాయని కాదు, వీటిల్లో ఏదైనా మీకు అవకాశం మీ జన్మజాతకంలో కనుక ఇదే గ్రహస్థితికి జరిగితే ఈ విషయాల మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇది సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.